వైకుంఠపురంలో శ్రీనివాసుడు. ఓం నమో వెంకటేశ్వర స్వామియం నమః. మీరు చూస్తుంది ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. మనం ఉన్న ఈ గుడి గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ప్రధాన ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాలను చూడవచ్చు. మీరు చూస్తుంది గుడి ప్రవేశ ద్వారం వద్ద గాలిగోపురం. ఈ ఆలయం 1961 ప్రాంతంలో శ్రీ తుళ్ళూరు బాలనరసింహారావు గౌడ్ గారిచే స్థాపించబడింది. ఇతని కలలో ఒక సర్పదేవుడు దర్శనమిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించమని చెప్పి ఆలయం నిర్మించాల్సిన స్థలం యొక్క దిశను కూడా అతనికి చూపించారంట. 1972లో విగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది. గుడి ముఖ్య ద్వారం ముందు ఇరువైపులా అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు లాంటి స్వామివారి భక్తుల విగ్రహాలను చూడవచ్చు. భక్తులు గుడిలోని గజస్తంభానికి మొక్కి గర్భాలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ప్రధాన ఆలయం లోపల గోడలపై స్వామివారి కళ్యాణ ఘట్టాలను చిత్రించబడ్డాయి. గర్భగుడి ఎదురుగా పుట్ట నాగేశ్వరుడు అంటే సర్పరూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించవచ్చు. ఈ ఆలయం ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మండపం, వినాయకుడు, ఆంజనేయుడు, నాగేంద్రుడు, భూవరాహ స్వామి వారి ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం వివాహాలకు ప్రసిద్ధి. ఈ ఆలయం చాలా అందంగా నిర్మించారు. ఈ ఆలయంలో పిల్లలకు మొదటి గుండు ఇక్కడ చేయిస్తారంట. సంతానం లేని దంపతులకు సంతానం కోసం ఇక్కడ పూజలు చేస్తారు. నాగ చతుర్దశి రోజున నాగపూజలు చేస్తారు. ఈ గుడిని మీరు తప్పక దర్శించండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్